మానాలి. ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా, సందర్భం కాకపోయినా చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ. అలాంటి పెద్దల సభకి పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకరిని డ్రైవర్ని చంపినోడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్నాం. ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి, శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మేడం, జగన్మోహన్ రెడ్డి మాకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, కావాలనే భద్రత లేకుండా చేస్తుంది అని అంటున్నారు. ఏమంటారు? ఇక్కడండి ఒక విషయం చెప్పాలండి, ప్రజలు కూడా తెలియాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 986 మంది జగన్మోహన్ రెడ్డికి సీఎంగా ఉండేటప్పుడు అతనికి భద్రత కల్పించారు. దానికి ఒక స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకుని ఆయన 986 మందిని ఆయనకి రిక్రూట్ చేసుకున్నారు. 986 మందికి నెలకయ్యే ఖర్చు దగ్గర 5.87 కోట్లు, అంటే 6 కోట్లు దగ్గర. అంటే 986 మంది అతని కనుక కాపలా కాస్తే నెలకి అయ్యే ఖర్చు 6 కోట్లు. అయినా కూడా ఆ రోజు స్పెషల్ ఫోర్స్ పెట్టుకుని ఆయన చేసుకున్నారు. అప్పుడు ఆయన సీఎం గా ఉన్నాడు. ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు ఎన్ని కోట్లు అయిందో మీరే లెక్క పెట్టుకోండి. నెలకి 6 కోట్లు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎన్ని వందల కోట్లు అయిందో మీరే అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం మాత్రమే. అతనికి ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నాయకుడు కాదు. ఆయన కేవలం పులివెందల ఎమ్మెల్యే. అదేవిధంగా ఆయన ఏమి మంత్రి కూడా కాదు. ఓకే, ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఉన్న నాకు వైట్ ఇస్తారు. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి కేవలం ఎక్స్ సీఎం అని ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చారు. ఈ రోజు ఒకసారి ఆలోచన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యేనే. ఆయనకి ఇవ్వాలనుకుంటే 1+1 ఇవ్వాలి. కానీ ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈరోజు 58 మంది పనిచేస్తున్నారు. ఆ 58 మందికి నెలకి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కి. ఈరోజు Z+ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, అందులో ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు మొన్న బయటకు వచ్చి దేవాంశకి 3+3 న్యూస్ వచ్చాడు. దేవాంశకి ఇచ్చారో లేదు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం విలువలకి గౌరవం ఇచ్చి భారతీరెడ్డికి 2+2 సెక్యూరిటీ, విజయమ్మ గారికి 2019లో ఆయన సీఎం గా ఉండేటప్పుడు 1+1 సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ. ఇంకొక విషయం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినవి. ఒకసారి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది, ప్రతిపక్షాల వాళ్ళకి ఎలా గౌరవిస్తుంది అన్నది మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజుకి కూడా మీరు 2019లో బ్రాహ్మణి గారికి, అదేవిధంగా దేవాంశ్ బాబుకి, భువనేశ్వరి గారికి ఇమ్మీడియట్ గా డ్రాప్ చేశారు భద్రతని. 2019 వాళ్ళు గవర్నమెంట్ తీసుకువచ్చిన వెంటనే మళ్ళా తిరిగి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు మీకు నమ్ముతారా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి భార్యగా వాడికి కానీ, కొడుకుగా అతనికి బాబుకి కానీ, బోనమ్మకి కూడా ఈ రోజు వరకు సెక్యూరిటీ తీసుకోలేదు. వాళ్ళు ఈ రోజు వరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలే. అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి, ఈరోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నది కూడా అర్థమవుతుంది. దీనికి 986 మందికి కోర్టుకెళ్ళి కూర్చున్నారు. యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మేమందరం కూడా గవర్నమెంట్ ఏ రకంగా చేయాలో ఆ రకంగా మేము చేస్తాం. కాబట్టి ఇందులో ఆయన రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేదే తప్పించి అంతకు మించి వేరేదేమీ కాదు. 986 మందిని పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు చేశాడు తప్పించి ఆయన మీద ఏ కక్ష ఉందో, మరి ఆయన మీద ఎవరికి ఏ కక్ష ఉందో అయితే నాకైతే అర్థం కావట్లేదు. కోడికత్తి కేసు ఆయన చేయించుకున్నదన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆ కోడికత్తి కేసులో నిజంగా ఆయన గనక లేకపోతే, ఈ కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి రాలేదు? నిజంగా అధికార సీఎం స్థాయిలో వచ్చిన తర్వాత కోడికత్తి ఎవరైనా హత్యాప్రయత్నం చేస్తే నూరుకుంటామా? సాధారణంగా ఒక వార్డు మెంబర్ నెగ్గితేనే, ఎవడైనా కొట్టాడో ఎవడైనా మోసం చేశాడంటే వార్డు మెంబర్ గెలిస్తేనే ఆ తాట తీయాలని, ఆడికి ఏదో శిక్ష పడాలని, ఆడికి జైలుకి వెళ్ళాలని ఏదో రకంగా ఆలోచిస్తాం. అటువంటిది సీఎం స్థాయిలో కూర్చున్నాడు. ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఆ రోజు ప్రచారం చేసుకున్న తర్వాత ఆ కోడికత్తి సిలిండ్ విషయంలో, కోడికత్తి కేసు విషయంలో ఎందుకు పురోగతి సాధించలే? 5 సంవత్సరాలు ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఒకసారి ఆలోచన చేయండి. గులకరాయి ఇది ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అప్పటికప్పుడు ప్లాస్టర్ ఎలా వచ్చిందో, ప్లాస్టర్ కింద ఏ దెబ్బ ఉందో, ఎన్ని కుట్లు పడినాయో అందరికీ తెలిసిందే. సో నేనేమంటానంటే, గవర్నమెంట్ ని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి, గవర్నమెంట్ ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఒకే ఒక ఉద్దేశం తప్పించి
ఇందులో వాస్తవాలు అయితే ఏమీ లేవు. ఇది క్లియర్ కట్ గా జనాలకి తెలియాలి కాబట్టి చెప్తున్నా, అతనికి సమాధానం చెప్పడానికి కాదు.